స్వామీజీ, నా ప్రసాద్. ఇట్స్ ఇంపాసిబుల్. నా మంత్రశక్తి నుంచి తప్పించి వాడిని తీసుకెళ్ళడానికి ఎవరికి గడుస్తున్నాయి? ఓం బియన్లారా, హీరా రారా. కాన్ దాదా, విక్కీ దాదా, దాదా. ఓం సెక్షన్ ఇన్సాట్ 1B సెల్యులార్. ఎంకో ఫోన్ సార్. హలో, ఐ ఆమ్ వాతబడి బ్రహ్మ స్పీకింగ్. ఐ ఆమ్ ప్రాణామతి విష్ణు స్పీకింగ్. ఓరు కుంజారి బడవ, ఎవరా నువ్వు? నన్నే ఎవడను చుట్టివా? నువ్వెవడవురా? రేయ్, ఈ భోషాను స్వామితోనే గేమ్స్ ఆడతావురా? సాహు గురువా, మీరా? వణకం. నమస్తే నమస్తే. నీ ఓవర్ యాక్షన్ మాని విషయానికి రా. నా క్లయింట్ రామ్ ప్రసాద్ ని తిరిగి పంపించు. అసంభవం, వాడు నా ప్యాసింజర్. గురుద్రోహి, నేను అమౌంట్ కమిట్ అయ్యిండ్రా. సారీ, ఐ ఆల్సో కమిటెడ్. నాకే ఎదురు చెప్తావా? అలాగైతే తెలుసుకుందాం. ఐ హావ్ నో అబ్జెక్షన్. నీ కూతలాపి పోలేరం గుంటగ్రదా. వాకే చేతలతోనే తేల్చుకుందాం. ప్రణామములు గురుదేవా. గురువుతోనే తలపడి చుంటేవరా? కిత్నా ధైర్య, యత్నా గుండెల్. గురుశ్రీ, మై గురువును మించిన శిష్యుడు హై. జో జీతా వహీ సికిందర్. యా, ఎంటర్ ద డ్రాగన్. ఒరేయ్, తెలుసుకుందామా? తెలుసుకుందాం. సరే. యా. ఓం విత్ సెక్షన్ 500 మైకేల్ జాక్సన్ హోమ్ ఫట్. ఎకరాయకి ఏకపక్షం. అక్కడే ఆగండి. మా గురు శిష్యుల బలాబలాలు తేలే వరకు ఎవరైనా దగ్గరకొచ్చారో మిమ్మల్ని అందరినీ అస్థి పంజరాలు చేస్తాను. ఓం ఈ పెద్ద కాయ సతీ అనసూయ పిల్లకాయ. ఇప్పుడు చూడరా కోతి. జానకి, జానకి రాణి, రాణి, రాణి జానకి, జానకి రాణి. లెఫ్ట్ మార్చ్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అబౌట్ 10 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. బాగా వెనక్కు తిరుగు. కుంటూ ఆది సోమ మంగళ గోట గోర తొక్ర తేనె. ఎక్కడా అక్కడ అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లో పడేస్తోంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయట పడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు, ఈ 100 నీదాగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. ఎక్కు, ఎక్కు. అయ్యో, ఒరే చచ్చాను రోయ్. అయ్యో, అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటారు మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్? ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ స్లోగా స్లోగా. ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతున్నాను. Yes, yes, I am ENT specialist M. ధర్మరాజు. Shall we proceed? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం ఆయన పల్స్ చూడు.
మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఓ ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మావాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిలా విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లో ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి, ఇంకా అవన్నీ మేము చెప్తే చెప్తాంగా, మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. అవును సార్, అదే అంటున్నారు సార్. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాద్రకు. లేదురా, ఇంకా finish అవ్వలేదు. నువ్వు పడుకో. నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా. అరే సీన్గా వాళ్ళకి సెట్ డ్రింక్ అయ్యి. అట్టగా అక్క, మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో ఈ పుల్లం మట్లకే వంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లట్లు పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్ ఏటి నువ్వేనా మొన్న ఆ పాటకు మనకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికిలని ఎదవల్ల కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పుల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పు దానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేది కాదు, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. వాళ్ళకెయ్యరా 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మా అబ్బు ముంచేసింది, వానొక్కదేమో. ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ పెద్దసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటు అయిపోయింది. సరే పద రాబోయ్.